ఇది గవర్నమెంట్ యాప్ వేవ్స్, WAVES. ఇది ఎక్కించుకుంటే దీని లోపల ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వేవ్స్ అనేలా మ్యూజిక్ వస్తుంది, వందే మాతరం అనే దాంట్లో. ఓకే, లాగిన్కి ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అడుగుద్ది. మిగిలిన డీటెయిల్స్ నేమ్, తర్వాత ఏజ్ అండ్ జెండర్ అడుగుతుంది, లైక్ అమ్మాయి అబ్బాయి అని. ఇష్టం ఉంటే లైక్ రియల్వి అండి, లేదంటే ఫేక్ ఇచ్చినా పర్లేదు. ఫస్ట్ మనం ఈ ఆల్ సెక్షన్లో ఉన్నవి చూద్దాము. ఆల్ సెక్షన్లో ఫస్ట్ పరీక్ష పే చర్చ రిలేటెడ్ సిరీస్ ఉన్నాయి. దాని తర్వాత రీసెంట్లీ ఏమైనా యాడ్ చేస్తే ఈ యాప్లో అవి ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ట్రెండ్ అవుతున్నవి ఇలా కనిపిస్తే మీ దిక్కు, లైక్ ఈ మూవీ ఒకటి, ఈ స్పోర్ట్స్ కప్ ఒకటి, ఇవన్నీ ట్రెండ్ అవుతున్నాయంట. దీని తర్వాత ఎక్కడి దాకా మనం ఏదైనా చూస్తే అది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏదైనా వీడియో చూస్తే అది ఎక్కడి దాకా చూసినాము మళ్ళీ చూడాలి అనుకుంటే ఫాస్ట్గా ఇక్కడే దొరుకుతుంది అనమాట. ఫస్ట్ పేజీలో ఓపెన్ చేయగానే కొంచెం కిందికి మనం రీసెంట్గా చూసిన వీడియో ఎక్కడ ఆపామో అక్కడి నుంచి చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది సింపుల్ అడ్వర్టైజ్మెంట్, ఇదేం క్లిక్ చేయొద్దు. ఇవి ఫ్యూచర్లో వచ్చే వీడియోలు ఏమైనా ఉంటాయి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి ఇవి అనమాట. అన్ని కేటగిరీస్వి. రిపబ్లిక్ డే సిరీస్లో ఇవి చూడొచ్చు. దాని తర్వాత లైవ్ టీవీ న్యూస్ ఛానల్స్, ఇవి ఫేమస్ అన్నీ ఇక్కడ కనిపించేస్తాయి. ఇది డీడీ నాస్టాలజియా, పాతవి ఏమైనా షోస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఉంటే ఈ యారో బటన్ నొక్కితే మనకి ఇన్ డీటెయిల్ లోపల దానికి వెళ్ళిపోతాయి. సో దట్ మనం ఇట్లా వెళ్ళి చూసుకోవచ్చు. దీంట్లో మనం ఇఫ్ మనకి ఏదైనా చూడాలి అని ఉంటే ఇది ఇట్లా క్లిక్ చేసి మనం వాచ్ నవ్ అని పెట్టుకోవచ్చు. వాచ్ నవ్ అని అంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చి ప్లే అవుతాయి. ఈ ఫౌజీ దాంట్లో ఈ సిరీస్లో ఎన్ని ఉన్నాయి అనేవి ఈ వ్యూ మోర్లో మనకు తెలుస్తాయి. టోటల్ 13 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 23 minutes. సో ఎవరు హీరోలు లైక్ ఎవరు ఎయిర్ చేస్తున్నారన్న దీంట్లో ఉంటాయి. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ తర్వాత మనకి షో అనేది వస్తుంది. ఈ బ్యాక్ సింబల్ ఇది. ఓకే, దీని తర్వాత సీరియల్స్ ఏమైనా కావాలి అని అంటే ఇవి హాలీవుడ్ సినిమాస్ ఏమైనా కావాలంటే. తర్వాత మ్యాగజైన్స్ మనం ఏమైనా చదవాలని అనుకుంటే అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. దీంట్లోపల బాలభారతంతో సహా అన్నీ ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి. దాని తర్వాత మనం ఎక్కువ చూసేదాని గురించి మాట్లాడుకుందాం. ఒకటి లైవ్ రేడియో ఛానల్స్, అవి మనకి ఈజీగా దొరకడానికి ఫస్ట్ పేజ్లో ఉన్నాయి. డిడి ఆకాశవాణి హైదరాబాద్, ఆకాశవాణి విశాఖపట్నం, ఆకాశవాణి వివిధ భారతి, ఇవి మెయిన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత టీవీ ఛానల్స్కి వచ్చేసరికి డిడి సిరీస్ నుంచి, దాని తర్వాత TV9, B4U అన్నీ ఉన్నాయి. మనం ఎక్స్ట్రా డిస్కస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడికి వచ్చిన చెప్తాం. ఇవి గేమ్స్ అనమాట. గేమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అవి ఇవి. మూవీస్లో తర్వాత కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ ఉంది. మీకు జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీరు ఏ లాంగ్వేజ్లో ఈ యాప్ యూజ్ చేయాలనుకుంటున్నారని. ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాం కాబట్టి అన్నీ ఇక్కడ ఇంగ్లీష్లో వస్తున్నాయి. తెలుగు చూస్ చేసుకుంటే తెలుగులో వస్తుంది. ఇది కిడ్స్ అండ్ యానిమేషన్, పిల్లలకు కావాల్సిన మోస్ట్ ఆఫ్ ది హెల్తీ యానిమేషన్ వీడియోస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నచ్చితే మనం ఇక్కడ నుంచి చూసేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంటరీస్, లైక్ మన ఫేవరెట్ పర్సన్స్ రిలేటెడ్ ఏవైనా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. దాని తర్వాత డివోషనల్, భక్తి రిలేటెడ్, దీంట్లో రామాయణం దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి భక్తి రిలేటెడ్ ఉన్నాయి. దీంట్లో యాత్రా సిరీస్, లైక్ మన చిన్నప్పటి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. గుళ్ళు సందర్శనలు అవి ఇవి అని. అదే షార్ట్ ఫిలిమ్స్ చిన్నగా మనకి టైం వేస్ట్ కాకుండా. ఇదైతే సిరీస్ ఓపెన్ చేస్తే అది ఎంత టైం పడుతుంది అని అన్నప్పుడు మనకి ఈజీగా ఇక్కడ తెలుసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ ½ an hour టైంలో మనకి చూడొస్తుందా లేదా ఏది అన్నది. ఇది మనకి ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి అన్నది ఇక్కడ కనిపిస్తాయి. వీటి కింద ట్యాగ్స్ ఉంటాయి. స్పిరిచువల్, డివోషనల్, లైక్ ఈ యాత్ర అనే సిరీస్ దేని రిలేటెడ్, స్పిరిచువల్, డివోషనల్.
లైక్ మనం ఈ ట్యాగ్స్ చూసి పిల్లలు చూడొచ్చా లేదా, లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా వీటి రిలేటెడ్ అన్నది తెలుస్తుంది. ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఫస్ట్ది కృష్ణేశ్వర్ రిలేటెడ్. ఓకే. అది ఎపిసోడ్ 1 21 మినిట్స్ ఉంది. సో మీకు ఇక డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి మన లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు త్వరగా మనకి యాక్సెస్ ఉండడానికి. ఓకే. దీని తర్వాత ఎవరికైనా కావాలంటే మనం షేర్ కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత బ్యాక్ బటన్, మన ఫోన్లో ఉన్న బటన్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ సైడ్కి ఒక బటన్ దొరుకుతుంది, అదైనా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎడ్యుకేషనల్ రిలేటెడ్ పిల్లలకు కావాల్సినవి చాలా మటుకు వీటిలలో దొరుకుతాయి. లైక్ వెయిట్ రిలేటెడ్ మన లెసన్స్ నుంచి కొంచెం కూడా ఇక్కడ ఉన్నాయి, చిన్నప్పటి లెసన్స్ నుంచి. దాని తర్వాత లైఫ్ స్టైల్ రిలేటెడ్ దుప్పటాస్, వాటిని ఎట్లా స్టైల్ చేసుకోవచ్చు, ఫేషియల్ హెయిర్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలి, లార్జ్ కిచెన్ అంటే వాటి ఎట్లా డిజైనింగ్ అవి ఇవి. పాపులర్ జెనీట్స్, ఒకవేళ మీరు ఏ జెనీట్ చూడాలనుకుంటున్నారు, మైథాలజీ అంటే దేవుళ్ళ రిలేటెడా, కామెడీ సినిమాసా, లేదంటే చిన్నపిల్లలు ఫ్యామిలీ రిలేటెడ్ కంటెంటా, ఇక్కడ చూసుకోవచ్చు. లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ చూడాలనుకుంటున్నారు అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. లైక్ వాచ్ ఇన్ తమిళ్, వాచ్ ఇన్ తెలుగు, ఏ లాంగ్వేజ్ చూద్దాం అనుకుంటే ఆ లాంగ్వేజ్ కనిపిస్తుంది. తమిళ్ హిట్స్, ఇవన్నీ తమిళ్ హిట్స్. తర్వాత మలయాళం హిట్స్, మనం సినిమాలన్నీ చూసుకోవచ్చు. కన్నడ లాంగ్వేజ్, తెలుగు రిలేటెడ్ అంటే మన తెలుగు ఎక్కువ చూస్తాను కాబట్టి లైక్ దీని గురించి నేను చెప్తాను. తెలుగు లోపలికి వెళ్తే మనకి ఇక్కడ అన్ని సినిమాలు కనిపించేస్తాయి. ఇలా చిన్న పిల్లల సినిమాలు రిలేటెడ్ కూడా ఉన్నాయి. ఓకే. ఇవి చాలా మంచి సిరీస్, కొన్ని మువ్వల సవడి ఇవన్నీ కొన్ని నాకు తెలుసు, కొన్ని నాకు తెలియదు. సో నేను ఏవి క్లియర్ చెప్పాను. ఇలా కిరీటం సింబల్ ఉన్నవి ప్రీమియం అన్నమాట. ప్రీమియం ఎంత పే చేయాలి, అది డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రీమియంవి యాక్సెస్ రావాలి అని అంటే యూ హ్యావ్ టు పే సమ్ మనీ. ఓకే. ఇవన్నీ మనీ పే చేయాలి, బాబీ మూవీకి వీటన్నిటికీ. ఓకే. ఈ మంజునాథ సినిమాకి వీటికి. ఈ కిరీటం సింబల్ లేని వాటికి మాత్రం మనం వితౌట్ ఎనీ పేమెంట్ చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈ లాంగ్వేజెస్ అనమాట, ఈ లాంగ్వేజెస్లో సినిమాలు ఉన్నాయి. సో ఇవి అయిపోయిన తర్వాత హిస్టరీ రిలేటెడ్ తెలుసుకోవాలని అనుకుంటే పిఎం ఈ విద్య, దీంట్లో మన లైక్ పిల్లల రిలేటెడ్వి కంటెంట్ అవి ఇవి అన్నీ ఉంటాయి. ఓకే. ఇకైనా వాళ్ళ రిలేటెడ్ లైక్ ఇక్కడ ఉంది చూడు, ఆలుకి సడక్, ఇవన్నీ సిరీస్ లైక్ కథలు. శివశక్తి ఇవన్నీ శివ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ అయిన తర్వాత ఈ ఫస్ట్ పేజ్లో వన్ మోర్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు సీ ఈజ్ ఈ లైవ్ క్లిక్ చేస్తే ప్రస్తుతానికి మెయిన్ లైవ్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు లైవ్ నడుస్తుంది, ఇలా ఇలా ఈ సింబల్ మీకు ఈజీగా మినిట్ తెలిసిపోద్ది అనమాట. ఇది కాకుండా అప్కమింగ్ ఫ్యూచర్ లైవ్స్ ఏమైనా ఉన్నాయి లైక్ అయోధ్య రామ్ది ఆరతి అవి ఉన్నాయి. ఓకే. దాని తర్వాత పరీక్షపై చర్చ, మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఉంది. అండ్ ఫుట్బాల్ లీగ్ రిలేటెడ్ అవి కూడా ఉన్నాయి. ఓకే. ఇవి కాకుండా రీసెంట్గా లైవ్ అయిపోతుంది. ఇది ఎవ్రీడే 9:99కి మనకి న్యూస్ అనేది ఒకటి వస్తుంది దాని రిలేటెడ్. ఇది కబడ్డీ సిరీస్, ఇవన్నీ రీసెంట్గా అయిపోయాయి. అవి కూడా మనం లైక్ ఈరోజు పొద్దున ఆఫీస్ అటెండ్ అయ్యి చూసుకోలేకపోయినాము అని అంటే ఇంటికి వచ్చి మనం చూసుకోవచ్చు. ఈ లైవ్లో ఉండేవి అవి మూవీస్, అన్ని మూవీస్ ఉంటాయి కదా, తెలుగు తమిళం ఏది లేదు, మనకని కేటగిరీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. నేను ఎలా చూడాలి అనేది ఇందాక చెప్పాను. షో ఏ ప్రోగ్రామ్ అయినా కానీ వన్ థింగ్ యూ హ్యావ్ టు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది ట్రైలర్, అది పట్టుకోకుండా వాచ్ నవ్ అని క్లిక్ చేసి మనం చూడొచ్చు. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ తర్వాత మనకి షో అనేది ప్లే అవుతుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్ ఎంతసేపు అనేది ఇక్కడ మనకి యూట్యూబ్ లాగా స్కిప్ చేసుకోవడానికి అనేది ఉండదు అనమాట. సో దీని రిలేటెడ్ మనం ఏం చేయలేం, ఫ్రీ సైట్ కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు. సో మీకు అడ్వర్టైజ్మెంట్స్ వద్దానంటే నేను ప్రీమియం తీసుకోవాలి, ఇందాక కిరీటం సింబల్ అని చెప్పిన కదా, సో అట్లా తీసుకోవాలి. సో మనకి స్కిప్ చేసే ఆప్షన్, ముందరకు అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. మీకు దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఈ ఎల్లో సింబల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, మీకు టైం ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక సిరీస్ని పెద్దగా చూడాలనుకుంటే ఇలా ఇది క్లిక్ చేయాలి.
ఓకే. 4 మూలల ఇది మళ్ళీ చిన్నగా చేసుకోవాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. వెయిట్ ఎ మినిట్. ఈ ఆప్షన్ పని చేయి. ఇది మా టచ్ స్క్రీన్ ప్రాబ్లమ్ అండి, యాప్ ప్రాబ్లమ్ కాదు. తర్వాత ఒకవేళ మన టీవీకి కానీ ఏదైనా దానికి కనెక్ట్ చేసుకోవాలంటే లైక్ ఇక వేవ్ లాగా ఉన్న సింబల్ సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి స్పీడ్ రిలేటెడ్ సెట్టింగ్ దొరుకుతుంది, క్వాలిటీ రిలేటెడ్ సెట్టింగ్ దొరుకుతుంది. మనకి ఎంత క్వాలిటీ కావాలి చూసుకోవచ్చు. ఇది స్పీడ్, సబ్ టైటిల్స్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. మన ఈ హిందీ సిరీస్ని ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. ఇంగ్లీష్ క్లిక్ చేస్తే మనకి కింద సబ్ టైటిల్స్ వస్తాయి. లాంగ్వేజ్ ప్రస్తుతానికి ఏం లేదు, కానీ ఇప్పుడు హిందీది తెలుగులో చూసుకోవాలని అనుకుంటే లాంగ్వేజ్ సెట్టింగ్లోకి వెళ్ళి ఆప్షన్ ఉంటే మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది హిందీ. సో ఇది చిన్నగా మీరు వేరే కంటెంట్ కూడా చూసుకోవాలనుకుంటున్నారు, సో ఇది చిన్నగా పెట్టుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఇంకొకటి నాకు నచ్చినది ఏంటి అని అంటే ఆప్షన్, మీరు ఇలా ఏదైనా సిరీస్ చూస్తున్నారు, బ్రైట్నెస్ పెంచుకోవాలి తగ్గించుకోవాలి అన్నప్పుడు ఈ పక్కన మీకు ఎడమ వైపు బ్రైట్నెస్ ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడనే బ్రైట్నెస్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి. ఓకే. దాని తర్వాత సౌండ్ది కుడివైపు ఉంటుంది. ఓకే. చూడండి, ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది. సో ఇలా ఉంటుంది. ఓకే. ఇది నేనైతే ఇది షార్ట్ డిస్క్రిప్షన్ చదవలేదు ఈ సిరీస్ది, మేబీ దయ్యం సినిమా అనుకుంటా. దీని రిలేటెడ్ ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ తెలియాలి అని అనుకుంటే ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి. వేర్ ఇస్ అ ట్యాగ్, మేబీ ట్యాగ్ ఇక్కడ లేదేమో. ఇక్కడ ఉంది, కామెడీ అంటే, డ్రామా అంటే, ఫ్యాంటసీ అంటే. అంటే చిన్నది ఉంది, మీరు ఏ కథ అయినా కానీ చూసి ప్రొసీడ్ అయిపోవచ్చు నచ్చుతుంది అని అనుకుంటే. దాని తర్వాత డాక్యుమెంటరీస్, ఇవన్నీ నచ్చితే చూసుకోవచ్చు. ఇవన్నీ చిన్నపిల్లల సిరీస్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. దీంట్లో నాకు బాల్టీ బబ్లు సంథింగ్ ఏదో ఉంది షో, అదైతే ఇంకా బాగుంది. లైక్ పాస్ట్ 3 days నుండి మేము అవే చూస్తున్నాము. చూపిస్తాను ఆగండి. ఎక్కడ ఇదిగోండి, క్రిస్టియన్ బాల్టీ బాయ్ అంట. మేము చూసింది ఇది. దీని లోపల పటచిత్రం అని, దాని తర్వాత తోలుబొమ్మలని, ఇట్లా 3-4 లైక్ ఇండియన్ ఆర్ట్ స్టైల్ రిలేటెడ్. ఓకే. క్లారిటీకి నేనేం చేయలేను, పెద్ద క్లారిటీగానే ఉంది. మనకి షోస్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. నేను మీకు ముందు చెప్పినట్టు ఈ మూవీస్ షోస్ కాకుండా ఇక్కడ మ్యాగజైన్స్ అండ్ జర్నల్స్, మనకి దీంట్లో కూడా కేటగరైజేషన్ ఉంది. ఓకే. పబ్లికేషన్ డివిజన్, దీంట్లో బాలభారతి సిరీస్ కూడా ఉన్నాయి. ఎంత పాత ఉన్నాయంటే అంత పాత ఉన్నాయి. మీకు ఇది కూడా చూపిస్తాను. కిందికి వెళ్తున్నా కొద్ది మనకు దొరుకుతాయి. ఈవెన్ 2004 సిరీస్ కూడా ఉన్నాయి బాలభారతివి. మీరు ఇంకొంచెం కిందికి వెళ్తే దొరుకుతాయి. కాకపోతే ఏదైనా ఎత్తుకాలండి ఫస్ట్ ఫ్యూ డేస్. చిల్డ్రన్ చెంపక్ తెలుగు సిరీస్, చెంపక్ కన్నడ, అన్నీ అంటే అన్నీ ఉన్నాయి. పిల్లలకి మంచిగా చదువుకోవచ్చు. ఇవన్నీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. బాలభారతి ఇవన్నీ ఇప్పటివీ ఎడిషన్స్ అనమాట. ఇవన్నీ మన పిల్లలకు చూపించుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. మనకి కావాల్సింది తెలుగు లాంగ్వేజ్ అనుకోండి, మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, తెలుగు కావాలి మాకు, సెర్చ్ మీకు తెలుగు ఇవి ఉన్నాయన్నమాట. యోజన చెంపకు ప్రస్తుతానికి డైలీ కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. ఇవి నిన్న లేవు, ఇవి ఈరోజు వచ్చాయి. నిన్నటిదాకా హిందీ మాత్రమే ఉండే. సో మనం డేట్ వైజ్ చూసుకోవచ్చు, లాంగ్వేజ్ వైజ్ చూసుకోవచ్చు. సెర్చ్ దాంట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మ్యాగజైన్స్ జర్నల్స్ కాకుండా మిగిలినవి ఏమేమి ఉన్నాయంటే, ఆడియో దగ్గరికి వెళ్తే లైక్ ఇవన్నీ సంగీతం రిలేటెడ్, రామచరితమానస్ ఆడియోస్, కర్ణాటిక్ క్లాసిక్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఆప్షన్స్ అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. యాజ్ ద కంటెంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతిదీ వెళ్ళి చూడలేం. కేటగరైజేషన్ చూపిస్తున్నాను ప్రస్తుతానికి. వీడియోకి టాప్ 10 గేమ్స్ ఎక్కువ ఎవరు ఏది ఆడారు, సో ఇవి లైక్ మన ఇష్టం తగ్గట్టు చూసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ డాక్యుమెంటరీస్, డిఫరెంట్ కేటగిరీ. ఓకే. హిస్టరీ, పొలిటికల్, సైన్స్ రిలేటెడ్. ఓకే. ఇవి కాకుండా స్పోర్ట్స్, మనకి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి. నేను అవన్నీ తర్వాత చూపిస్తాను.
నేను ఈ ఫొటోస్ రిలేటెడ్ అయితే చూడలేదు ఇంకా. సో ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్ గుడ్ నేను మీకు అది కూడా చెప్తాను. మనం ఇది స్క్రోల్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇవి కూడా వచ్చేస్తాయి. దీంట్లో కిడ్స్ సెక్షన్ మేము ఎక్కువ యూస్ చేసే కిడ్స్ సెక్షన్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత మనం టీవీ అండ్ రేడియోకి వెళ్దాం. టీవీ అండ్ రేడియోలో ఇక్కడ అన్నీ ఇది లైక్ డీడీ రిలేటెడ్వి అవన్నీ ఉన్నాయి. సో ఎన్నో టీవీలు, ఈవెన్ టీవీ9, బీ4యూ, తర్వాత డీడీ సిరీసే కాకుండా ఇంకా చాలా ఛానల్స్ డైలీ అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా మనం సపరేట్ కేటగిరీ న్యూస్ కావాలి అంటే న్యూస్, ఎంటర్టైన్మెంట్ కావాలంటే మనకి మూవీస్ చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ దాంట్లో దొరికితే, చిన్నపిల్లల దగ్గరకు వచ్చేసరికి పిఎంఈ విద్య 1st to 12th క్లాస్ అన్నీ లైవ్ సెక్షన్స్ నడుస్తాయి క్లాసెస్. లైక్ ఫస్ట్ క్లాస్ చూపిస్తాయి. ఇవన్నీ బేస్డ్ ఆన్ ఎన్సీఈఆర్టీ ఇవన్నమాట. చూడు క్లాస్ 1 లెర్నర్స్కి ఏమేమి సబ్జెక్ట్స్ దొరుకుతాయి, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్, ఉర్దూ ఇవన్నీ దీంట్లో ప్లే అవుతాయి అన్నమాట. ఓకే. సో దాంతోపాటు హిందీ మీడియం వాళ్ళకు కూడా మ్యాథ్స్ దొరుకుతుందంట. ఎవ్రీడే 2 hours క్యాప్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎవ్రీడే 2 hours టెలికాస్ట్ అవుతాయంట. యూట్యూబ్లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఈ విషయం అయితే ఐ డోంట్ నో ద లింక్, ఉంటే పక్క డిస్క్రిప్షన్లో పెడతాను. 24/7 మనకి ఉంటుందన్నమాట. ఈ విద్య యాప్లో కూడా మనం ఇది చూసుకోవచ్చు అని అన్నారు. ఓకే. సో ఇది కూడా మనకి లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో ఆడియో ట్రాక్ లేదంట. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఓన్లీ క్లారిటీ సెట్టింగ్ మాత్రమే ఉంది. సో ఇది ఓరిగామి ప్రస్తుతానికి అది నడుస్తుంది. ఈ తర్వాత డివోషనల్, మెయిన్లీ మేము చూసేది డివోషనల్ ఛానల్. సో డివోషనల్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. ఇవి డీడీ నేషనల్ ఛానల్స్, డీడీ రీజనల్ ఛానల్స్. రీజనల్ ఛానల్ యాదగిరి అండ్ సప్తగిరి 2 ఉన్నాయి చూడండి, సప్తగిరి అండ్ యాదగిరి. సో అయిపోయిన తర్వాత రేడియో దగ్గర అవర్ ఫేవరెట్ వివిధ భారతి అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. ఓకే. మనకి ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇక్కడ దొరకదు అని అనుకుంటున్నాను. మనం ఏదైనా బిల్షెడ్ పెట్టుకుంటే అది మళ్ళీ చూసుకోవచ్చు. వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం, ప్లే అవుతూనే ఉంటుంది. యాప్ క్లోజ్ చేసినా కానీ ప్లే అవుతూనే ఉంటుంది. కాకపోతే యాప్ది మనం తీసేయద్దు. దాని తర్వాత హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్లో కూడా సేమ్ కంటెంట్ నడుస్తుంది. ఒకసారి సో ఇది అయిన తర్వాత సో ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఇవి అయిపోయినాయి. ప్రతి షో, మూవీ, ఛానల్ ఏదైనా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. టీవీ రేడియో అయిపోయింది. వాచ్ లిస్ట్లో రీసెంట్గా ఈ వాచ్ లిస్ట్లో రీసెంట్గా మనం చూసినవి దొరుకుతాయి. నేను ఏదైనా లిస్ట్లో పెట్టుకుంటే, బుక్ మార్క్ చేసుకుంటే. ఓకే, అది తర్వాత చెప్తాం. షాపింగ్లో 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ నాకు తెలియదు. ఓకే, అవి తెలిసినప్పుడు చెప్తా. సో ప్రస్తుతానికి అయితే ఇదే. అండ్ యాడ్స్ పోవడానికి ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కానీ మనీ పెట్టాలన్నమాట. సో ఫ్రీ ఆప్షన్స్ ఇష్యూ లేదు, ఓన్లీ 1 యాడ్ వస్తుంది. అండ్ ఎక్కడెక్కడ యాడ్స్ వస్తాయి అవన్నీ కూడా చెప్తారు. నోటిఫికేషన్స్ ఇవన్నీ కమింగ్ సూన్, ఇవన్నీ కొత్తగా వస్తాయంట. వుడ్ వాకర్ సిరీస్ ఎక్కడో విన్నా. ఓకే, సో ఇదండి యాప్. దీంట్లో మన డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. ఓకే, ఏజ్ అవి ఇవి అది మనకు అనవసరం. కానీ ఓకే, ప్రస్తుతానికి అయితే యాప్ ఇది. ఇవి డీటెయిల్స్ అయితే అడగదు ఇది. ఓకే, టాటా, బాయ్ బాయ్.